సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఆసిఫ్ సిద్ధంగా ఉన్నారు. ఆసిఫ్, గుడ్ మార్నింగ్ దీపిక. మొత్తం మీద చూసినట్లయితే సంగారెడ్డి జిల్లా ఓవరాక్పై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో కారు బొల్త పడడంతో డివైడర్ కొట్టడంతో అక్కడ సికింద్రాబాద్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోవడం జరిగింది లాస్య నందిత. అయితే ఈ ప్రమాదం నిన్న రాత్రి జరగడంతో అక్కడ ఏదైతే ఆ పోలీసులు కూడా అవుట్ అక్కడ చేరుకున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే ఓరాక్పై అక్కడ నుంచి మియాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పటంచెరు ఓఆర్ నుంచి రావడంతో అక్కడ లాస్య నందిత కారు ఒక్కసారిగా డివైడర్ ఢీకొట్టడంతో అక్కడక్కడే లాస్య నందిత చనిపోవడం జరిగింది. అక్కడ డ్రైవర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికే పటంచెరు ఆసుపత్రికి అక్కడ తరలించారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే లాస్య నందిత ఎక్కడి నుంచి ఇక్కడ పూర్తి వివరాలు రావాల్సి ఉంది. మొత్తం మీద ఏదైతే గతంలో కూడా చూసుకున్నట్లయితే గత 10 రోజుల క్రితమే నల్గొండలో భారీ బహిరంగ సభ నుంచి రావడం, అక్కడ రిటర్న్ గా హైదరాబాద్ వచ్చే క్రమంలో కూడా అక్కడ లాస్య నందిత కారు కూడా ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఏదైతే లాస్య నందితకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో కూడా అక్కడే ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆ రోజు కూడా లాస్య నందిత కారు ఢీకొనడంతో అక్కడ హోంగార్డ్ కూడా మృతి చెందడం జరిగింది. ఈ రోజు కూడా ఈ ప్రమాదం జరగడంతో ఇప్పటికే మృత్యు వెంటాడుతుందనుకోవచ్చు. మొత్తం మీద చూసినట్లయితే గతంలో యువ నాయకులుగా ఉన్న లాస్య నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే కూడా సాయన గత మాజీ దివంగత నేత సాయన కూతురు కావడంతో అక్కడ బీఆర్ఎస్ నాయకుడు ఇప్పటికే ఏమి చనిపోవడంతో కూడా ఇప్పటికే ఇద్దరు కోల్పోవడంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ నేతలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మొదటి మీద చూసినట్లయితే ఇప్పటికే మంత్రి హరీష్ రావు కూడా మంత్రి హరీష్ రావు, కేటీఆర్ కూడా ఇప్పటికే టీఆర్ఎస్ మా నాయకులు కూడా ఇప్పటికీ చేరుకున్నారు. అక్కడ ఏదైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోవడంతో ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులతో పాటు అక్కడ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా ఇప్పటికే విషయాలు అల్లుకున్నాయి. రైట్ రైట్ థ్యాంక్ యూ ఆసిఫ్. ట్రే తీసుకో బాబు. ట్రే తీసుకో ట్రే తీసుకో బాబు. తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్చెరువు ఓఆర్ఆర్ వద్ద కారు అదుపు తప్పి డివైడర్ నుండి కొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక విషాదకర వార్తగా చూడవచ్చు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా తెలిసిన లాస్య నందిత ఔటర్ రింగ్ రోడ్ పైన పటాన్చెరువు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవల జరిగిన కేసీఆర్ నిర్వహించిన నల్గొండ సభ నుంచి తిరిగి వస్తుండగా కూడా లాస్య నందిత వాహనం ఒక హోంగార్డ్ ని గుద్దింది. దాంతో హోంగార్డ్ కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. మళ్ళీ ఇవాళ ఈ సంఘటన చోటు చేసుకోవడంతో తీవ్ర విషాద ఛాయలు అలుపుకున్నాయి. ఆమె చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచారు. కంటోన్మెంట్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఆమె సమీప ప్రత్యర్థి గద్దర్ కూతురు పైన
వెన్నెల పైన ఆమె గెలవడం జరిగింది. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచారు, మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె మృతి చెందడం పట్ల తీవ్ర విషాదకాయాలు అనుకున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులందరూ కూడా విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. లాస్య నందిత ఔటర్ రింగ్ రోడ్ పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో చెందడం ఇది ఒక విషాదకర రాజకీయ వర్గాలంతా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అక్కడికక్కడే మృతి చెందారు. బాడీని ఇంటికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ తర్వాత ప్రముఖులందరూ కూడా పరిస్థితి మన సాయంత్రం వర్గానికి అంత్యక్రియలు జరుగుతాయి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ట్రే తీసుకో ట్రే తీసుకో బాబు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు ఉదయం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో పటాన్ చెరువు ఓఆర్ఆర్ వద్ద కారు అదుపు తప్పి ఆమె మృతి చెందడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, లాస్య నందితను ఏదో ఒక రూపంలో అయితే మాత్రం ప్రమాదం వెంటాడిందనే చెప్పవచ్చు. గతంలో మనం చూసుకుంటే లిఫ్ట్ లో ఇరుక్కొని ఆమెకు ఫస్ట్ తొలి ప్రమాదం అయితే జరిగింది. ఆ లిఫ్ట్ లో ఇరుక్కొని గతంలో జరిగినటువంటి ఆ ప్రమాదం ఏదైతుందో ఆ ప్రమాదం నుంచి త్రుటిలో లాస్య నందిత అయితే బయటపడ్డారు. ఆ తర్వాత నల్గొండ బహిరంగ సభ ఏదైతుందో బహిరంగ సభకు వెళ్లి వస్తూ అంటే ఫిబ్రవరి 13న రెండోసారి ప్రమాదానికి అయితే గురవడం జరిగింది. ఆ ప్రమాదం నుంచి కూడా లాస్య నందిత త్రుటిలోనే బయటపడ్డారు. కానీ మూడోసారి జరిగినటువంటి ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ మీద జరిగినటువంటి ప్రమాదంలో మాత్రం ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది. యువ ఎమ్మెల్యేగా చాలా యంగ్ ఏజ్ లోనే ఎమ్మెల్యేగా లాస్య నందిత అయితే గెలిచారు. గెలిచిన తర్వాత ఆమె అనేక ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోగ్రామ్ ప్రజలకు సంబంధించినవి వాటన్నిటిలో కూడా చాలా చురుగ్గానే పాల్గొనేవారు. సో ఈ నేపథ్యంలోనే నల్గొండ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొని గతంలో ఒక ప్రమాదం కూడా జరిగింది. అయితే ఆ ప్రమాదంలో లాస్య నందితకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. 10 రోజులు అది జరిగిన 10 రోజులు గడవక ముందే మరొక రోడ్డు ప్రమాదంలో ఓఆర్ఆర్ వద్ద జరిగినటువంటి డివైడర్ ను ఢీకొని కారు ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు అయితే కోల్పోయారు. తండ్రి సాయన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఆశయాలు నెరవేర్చడానికి ఎమ్మెల్యేగా అంటే సాయన్న తర్వాత కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా లాస్య నందిత పోటీ చేయడము గెలవడం అంతా కూడా జరిగాయి. 2023 ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందగా 2014 ఫిబ్రవరి 23న లాస్య నందిత మృతి చెందారంటే 1 year లోనే చూస్తుంటే అదే మంత్ లోనే ఈమె కూడా ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. ఈ మొత్తం దీనికి సంబంధించినటువంటి డ్రైవర్ నిర్లక్ష్యంతోనే నల్గొండ సభ ముగించుకుని వస్తున్న సమయంలోనే ఈ పెను ప్రమాదం అయితే గతంలో ఒకటి ఏదైతే ఉందో ఆ ప్రమాదం నుంచి కూడా బయటపడ్డారు. మళ్ళీ అతనే డ్రైవర్ గా కొనసాగిస్తూ ఉండడంతో ఆ స్పీడ్ ఏదైతుందో అతి స్పీడ్ వల్లనే ఈ ప్రమాదం సంభవించింది అనే అనుమానాలు కూడా లేకపోలేదు. మనం విజువల్స్ లో చూస్తున్నాం జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదం సంబంధించినటువంటి ఆ కారు ఒకసారిగా ఓఆర్ఆర్ పైన డివైడర్ ని ఢీకొట్టిన తర్వాత ఆ కారు పల్టీలు కొడుతూ కూడా అంటే అది చాలా వరకు కూడా పల్టీలు కొడుతూనే వెళ్ళడము అలా పల్టీలు కొట్టిన క్రమంలోనే కారులోనే ఉన్నటువంటి లాస్య నందితకు అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి ఎంక్వైరీ అయితే నడుస్తుంది. కేసు అయితే నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ప్రమాదానికి ఎలా
కారణాలు ఏంటి అనే దాని మీద విచారణ అయితే మొదలుపెట్టారు. ఆమె ప్రయత్నిస్తున్నటువంటి XL6 కారు ఏదైతే ఉందో ఆ కారుకు ఎలా ప్రమాదం సంబంధించింది ఎలా అనే దాని మీద కూడా రైట్ ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెట్టారు. ఏది అయినప్పటికీ మొత్తానికి టీఆర్ఎస్ పార్టీలో యువ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాస్య నందిత మృతి చెందడం పట్ల కూడా ఆ పార్టీకి సంబంధించి ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా నిజంగా ఇది చాలా బాధాకరమైన వార్తంతా కూడా సంఘటన స్థానానికి అయితే బయలుదేరారు. పటాన్ చెరువుకి మాజీ మంత్రి అదేవిధంగా సిద్దిపేట ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ రావు కాసేపటి క్రితమే బయలుదేరారు. ఆయన కూడా సంఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా బయలుదేరారు. కాబట్టి ఎలా ఈ ప్రమాదం సంభవించింది అనే దాని మీద అక్కడికే సంఘటన స్థానానికి వెళ్ళైతే పూర్తి స్థాయి విచారించజరగబోతున్నారు. అయితే ప్రధానంగా వేగమే అంటే అతి వేగంగానే కారు నడపడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్టుగా అయితే గుర్తించినప్పటికీ అది ఆ డ్రైవర్ ఎందుకని ఇంత స్పీడ్ గా నడపాల్సి వచ్చింది అనే కారణాలు కూడా దీని వెనుక విచారణ జరగబోతున్నారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను స్థానిక హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. లాస్య నందిత మాత్రము గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ కు మాత్రము తీవ్ర గాయాలు అవ్వడంతో అతని హాస్పిటల్ అయితే తరలించారు. ప్రధానంగా ఏదైతే ఉందో ఈ ప్రమాదానికి సంబంధించి సంఘటన స్థలానికి మాత్రము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాసేపు క్రితమే హరీష్ రావు కూడా బయలుదేరారు. ఈ ప్రధానంగా ఈ మొత్తం సంఘటనలో ఆమె మృతి అనేది మాత్రం అందరూ ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఉదయాన్నే ఇటువంటి వార్త వినడంతో మేము చాలా బాధగా ఉన్నాం. ఎందుకంటే చాలా చురుగ్గా ఎవరు పిలిచినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళడము అక్కడ ఉన్నటువంటి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఆ ప్రోగ్రామ్ లకి అటెండ్ అవ్వడం కూడా రోజుల పాటు లాస్య నందిత చేసేది. ప్రతి ఒక్కరితో కూడా చాలా యాక్టివ్ గా మాట్లాడడం అయితే ఆమె రోజుల పాటు చేసేది. ఎవరు పిలిచినా సరే చిన్న కార్యక్రమం అయినా సరే అక్కడికి వెళ్ళడం ప్రతి ఒక్కరికి ఏ విధమైనటువంటి సహాయం కావాలన్నా కూడా ఆమె చేస్తూ వచ్చేది. రైట్ థ్యాంక్ యూ మధు.